ఇప్పుడు కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బడ్జెట్ ప్రసంగం తర్వాత వెళ్ళబోతున్నారు. కాళేశ్వరానికి బీఆర్ఎస్ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు వెళ్ళి అక్కడ రెండోమారు ఇది పరీక్షించబోతున్నారు. రాత్రి రామగుండంలోనే బస చేయనున్నారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. రేపు కన్నేపల్లి పంప్ హౌస్ను సందర్శిస్తారు బీఆర్ఎస్ నేతలు. అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, ఈరోజు కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వస్తున్నట్టుగా చూస్తున్నాం. సో ఏంటి ప్రధాన ఎజెండా ఏంటి? అంటే నీళ్లు పూర్తిగా ఉన్నా పంటలకు ఎందుకు సాగునీరు ఇవ్వట్లేదు అనే ప్రధాన అంశమే కారణమా, ఇంకేదైనా ఉందా? అప్డేట్ ఏంటి? హరి, అంటే మొత్తంగా ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం అంతా కూడా కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతుంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ పర్యటన ఉండబోతుంది. అయితే ఇవాళ బడ్జెట్ సమావేశం తర్వాత అసెంబ్లీ ముగిసిన తర్వాత ఇక్కడికి బయలుదేరుతున్నారు. సాయంత్రం 5 గంటలకు షెడ్యూల్ ప్రకారం మానేరు డ్యామ్కు చేరుకున్నారు. ప్రస్తుతం మనము లోయర్ మానేరు డ్యామ్ వద్ద ఉన్నాం. ఇదే డ్యామ్ను ముందు సందర్శించిన తర్వాత రేపు కాళేశ్వరంలో మేడిగడ్డ పర్యటనతో పాటుగా అక్కడ రామగుండం వద్ద నిర్మించిన కన్నెపల్లి పంప్ హౌస్ను కూడా వాళ్ళు సందర్శించున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఇక్కడ కరీంనగర్లో డిన్నర్ చేసిన తర్వాత నైట్కు రామగుండంలో బస చేయనున్నారు. రేపు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించిన తర్వాత మేడిగడ్డకు వెళ్ళినారు. అయితే మొత్తంగా మనం చూస్తే ఇది 24 టీఎంసీలు నిల్వ సామర్థ్యం ఉన్న లోయర్ మానేరు డ్యాము. కానీ ప్రస్తుతం ఈసారి మనం చూస్తే కేవలం 5 టీఎంసీలకు పైగా మాత్రమే మనకు వాటర్ ఉంది. కానీ గత సంవత్సరం చూస్తే కనుక ఇందులో దాదాపు 10 నుంచి 12 టీఎంసీలు ఉండేది. ఈసారి ఆ స్థాయిలో పరిస్థితి లేదు. మిగిలిన మనం చూస్తే కనుక కాళేశ్వరంలో నీటి నిల్వ చేయకపోవడము, అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కిందికి వదులుతుండటంతో మొత్తంగా ఇక్కడ మిడ్ మానేరు కావచ్చు, అదేవిధంగా దాని కింద ఉన్న ఈ లోయర్ మానేరు డ్యామ్ కావచ్చు, ఈ రెండు కూడా ఇప్పుడు పూర్తిగా కొంత మనకు మైదానాన్ని తలపిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఈ క్రమంలో మొత్తంగా అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుష్ప్రచారం చేస్తుంది అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సందర్శన అని చెప్పి మాత్రం మనం భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక పొలిటిసైజ్ చేసే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఈ పర్యటనకు తెరతీశారు. ముఖ్యంగా ఈరోజు ఎల్ఎండితో పాటుగా మిగిలిన ప్రాజెక్టుల పరిస్థితి, అదేవిధంగా పంప్ హౌస్ల పరిస్థితి పైన కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తుంది. హరి, రైట్. అయితే పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వీళ్ళకి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యనే వార్త కూడా వినిపిస్తోంది. ఆ పరిస్థితి ఏమన్నా ఉందా అక్కడ, రమణ? హరి, అంటే మొత్తంగా అంటే ఈరోజు మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం అంతా కూడా వస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఘనమైన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు కూడా, ఎందుకంటే కరీంనగర్ అంటే బీఆర్ఎస్కి ఒక కంచుకోట. ఈ క్రమంలో మనం చూసాము ఇక్కడ ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితిని కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అదేవిధంగా నాయకులంతా కూడా వచ్చి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తారు. మరొక వైపు ఈ కాలంలో అంటే ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల కాలంలో ఏం జరిగింది అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టుల పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది, దీని మెయింటెనెన్స్ సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఏ విధంగా ఉన్నారు అనే అన్ని అంశాలను కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లేందుకు, అదేవిధంగా నేతలను కూడా ఎంగేజ్ చేసేందుకు ఈ కార్యక్రమంగా మనం భావించాల్సి ఉంటుంది. హరి, ఓకే రమణ.